హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే చేపల పులుసు చేస్తున్నానండి. చేపల పులుసు ఒక్కోసారి ఒకలా చేస్తా ఉంటానండి నేను. ఈరోజైతే ఇలా అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుంటున్నానండి. ఇందులోనే ఓ 3 టమాటాలనైతే కోసుకొని వేసుకున్నాను. అవి కూడా మగ్గించేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పేస్టు, అది కూడా బాగా వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. బెండకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని, మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా పులుసు, అది కూడా వేసేసుకోవాలండి. పులుసు మరిగేటప్పుడైతే ఇలా చేప ముక్కలనైతే వేసేసుకోవాలండి. కొద్దిగా శనగ ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని పులుసు అంతా దగ్గర పడేదాకా, ఆయిల్ అంతా పైకొచ్చేదాకా పులుసు మరిగించుకోవాలండి. చూసారు కదా! ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉంటదో. చేపల పులుసు వేడి వేడి కన్నా చల్లారిన తర్వాత అయితే చాలా బావుంటదండి. ఇలా కూడా బానే ఉందండి. ఒక్కొక్కసారి ఒకలా చేసుకుంటాను చేపల పులుసు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.